ఏ మనిషి అంటే నువ్వు నమ్ము, వాడు మనిషి. మళ్ళీ ఎన్నికి వెళ్తున్నాడయ్యా? ఎవరు అంటే మన ఆధార్ కార్డు ఏమైనా చూసారా? నాకేమైనా చుట్టామా? అవును కదా, లోపల చుక్కలాగా. అవును, లైట్ ఏమి వేయలేదుగా మనం. అవును. వాట్ ఈస్ దట్? నేను వచ్చినప్పుడు ఈ డోరే దడ 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 అనిపించింది. మేము రాకముందు ఊగలేదు, మేము వచ్చాక ఊగాయంటే అదో సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చింది. ఇన్న ఉండగా కానీ ఇప్పుడు నోటి వెళ్ళినప్పుడు ఏం రాలేదా? అదే కదా ఉంది. హాయ్ హలో. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూసే ఉంటారు, ఎదురుగా ఉన్న బంగ్లాలో అంటే ఏదో ఆత్మల్ని బంధించారు, ఆత్మలు వచ్చి పోతుంటాయంటే నేను ఒక ఎపిసోడ్ అయితే చేశాను. దానికి సంబంధించిన లింక్ కింద ఉంది. ప్రజెంట్ అయితే నేను మళ్ళీ ఆ బిల్డింగ్లోకి వెళ్ళడం కారణం ఏంటంటే, యాక్చువల్లీ కరీంనగర్కి వస్తా అని చెప్పాను వేరే వాళ్ళకి ఈరోజు రేపు షూట్ కోసం కూడా. అది కూడా ఆపుకొని దీని కింద కామెంట్లు చాలామంది పెడుతున్నారు. వీడియో కింద 19 minutes దగ్గర ఏదో పోయింది, ఎగ్జాక్ట్లీ మీరు పైన ఉన్నప్పుడు ఏదో ముందుకు కదిలింది అంటున్నారు. అదేంటో చూడాలని చెప్పేసి నేను మళ్ళీ ఆగి అండ్ వేమోతో అయితే వచ్చేసాను. అండ్ అది మీరు చెప్పినప్పుడు ఆ టైం కూడా చూసుకున్నాను. ఎందుకంటే మీరు వీడియోలో నేను గూగుల్ టైమే చూపిస్తాను, కానీ వీడియోలో రికార్డ్ అయ్యేటప్పుడు కెమెరాలో టైం ఉంటుంది కదా నాకు నైట్ విజన్లో. ఆ టైం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇప్పుడు టైం ఎంత అయింది? ఇంకా 1 అయిందా? 8 minutes ఉంది 1కి. 1 గంటకి ఆ మధ్యలో, అంటే 1 గంట 1:10 మధ్యలో అయితే మనకు ఆడ కనపడింది. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాం అక్కడ ఎవరున్నారు ఏంటి అని. నిజంగా వీళ్ళు దయ్యాన్ని బంధించారా, దయ్యం పేరుతో మనిషిని బంధించారా అనేది చిన్న డౌట్ వచ్చింది. నేను కూడా అప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను, పైన ఏదో కదిలినట్టు అనిపించింది. బట్ ఏంటంటే నేను మీ పైన వదిలేసాను. అదంటే మీరు దయ్యం అంటే దయ్యం, కాదంటే కాదంటుంటాను కదా. సో నా ఒపీనియన్ నేను చెప్పడం ఎందుకు, వీడియో మీరు అంత ఇంట్రెస్ట్ పెట్టి ఎఫెక్ట్ పెట్టి చూసినప్పుడు మీకంటూ ఒక డెసిషన్ ఉంటుంది, దాని కింద కామెంట్ పెడతాలి అనుకున్నాను. బట్ చాలామంది అక్కడికి మళ్ళీ వెళ్ళండి, అదేందో చూడండి అంటున్నారు. నాకు కూడా డౌట్ ఏం లేదు. నాకు తెలిసి ఈ దయ్యాలు భూతాలు అనేది అంత క్లియారిటీగా అంత దగ్గరకు వచ్చి కనపడవు. సో ఇప్పుడైతే పోదాం లోపలికి. లోపలికంటే లోపలికి వెళ్ళేదాన్ని దారి లేదండి, గేట్లు ఉన్నాయి. ఆ పైన ఎట్లా వెళ్ళాడో అదే ఒక మిస్టరీ నాకు. సో లోపలికి వెళ్దాం. ఇది చెప్తా, దీంట్లో క్లీన్ చేసి చూస్తాను ఎవరన్నా ఉన్నారా. ఇక్కడ వేసాం కదా లైట్, ఇక్కడ ఎవరో నడుచుకుంటూ వేరేట్టు అనిపించింది. మీకేమో కనిపిస్తుందా? నైట్ విజన్ కూడా ఆన్ చేసుకోండి. వీడియో చూసే వాళ్ళలో ఎవరైనా పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 చూస్తుంటే మీకు అర్థం కాదండి. పార్ట్ 1 సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ అట్ ద టైం పైన ఐకార్డ్లో కూడా వస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసాక కానీ తర్వాత కానీ చూడండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా అంటే లాస్ట్ పార్ట్ని పూర్తిగా వాచ్ చేసి అక్కడ ఏముందో గమనించి దాన్ని నాకు ఇన్స్టాలో పంపించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే వీడియో చూసిన వారికి అండ్ కామెంట్ చేసిన వారికి, నాకు సపోర్ట్ చేస్తున్న వారికి స్పెషల్ థ్యాంక్ అండి. అండ్ మీకోసం అంటే యాక్చువల్లీ నేను మళ్ళీ వెళ్ళాలి అనుకోలేదు, నాకు వేరే షూట్ ప్లాన్ ఉండే. బట్ కానీ చాలా అంటే మీ మెసేజెస్ కానీ ఆ కామెంట్స్ కానీ ఇన్స్టాలో నాకు పంపించిన ఆ క్లిప్పుల్ని చూసిన తర్వాత మీకు చాలా క్యూరియాసిటీ ఉంది, అదేందో తెలుసుకోవాలని చెప్పేసి. నాకు అర్థమైంది అక్కడ ఏముంది అని చెప్పేసి. బట్ నేను మళ్ళీ అంటే నేను జస్ట్ నోట్తో ఇలా ఉంటుంది, అందుకే అక్కడ అలా కనిపించింది అని చెప్తే కన్నా చాలామంది దాన్ని అగ్రి అవుతారో లేదా నాకు తెలియదు. సో అందుకని ఇంకోసారి ట్రై అయితే చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఎక్కడైనా నాయిస్ ఎక్కువ ఉంటే కన్నా బీజిఎం కూడా పెడతాను. సేమ్ ఇలాంటి కిటికీ ఉంటుంది.
సంథింగ్ ఏదో కనిపించింది. ఏం లేదులే. ఏదన్నా ఉంటే తీసుకొస్తానా? నేను లాస్ట్ టైం నీకు డెడ్ బుడ్లో చూసాను కదా. ఇక్కడ ఏదన్నా సంథింగ్ పారానార్మల్ యాక్టివిటీస్ ఉంటే ఉంది అంటే ఏంటంటే ఈ గేట్ ఉంది కదా, ఈ గేట్ కొట్టుకుంటుంది బట్ ఎవరు కనబడదు. గేట్ లోపల ఎవరైనా కనబడతారా? నథింగ్. ఓకే, లెట్స్ గో. రైట్. ఇలాంటప్పుడే అడుగులు ఆకి చూచి వేయబడినావు. ఓకే. నిన్ననే ఓకే. అదేది ఆకి కాదు, ఆచి చూచి వేయబడినావు. మొన్న నేను వచ్చినప్పుడు ఈ డోరే దడ 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 అనిపించింది. పైన చూపి సంథింగ్ ఏదైనా ఉందా? ఒక నిమిషం బ్యాక్ కెమెరా పెడతా గైస్. ఓకే, హలో, ఎవరన్నా ఉన్నారా? చాలా ప్రశాంతంగా ఉంది. మొన్న అయితే ఆ వానకి ఇక్కడే వాన పడింది. అసలు ఈడ ఇక్కడ ఏదో పాస్ అయింది. ఆ చెట్టు కొమ్మలు ఏమన్నా, ఇప్పుడు చెట్టు కొమ్మలు ఉన్నాయి చూసావా? అవి వర్షానికి గాలికి ఇరిగా అనుకుంటుంటాయా, కానీ మూవ్ అయింది. నేను కూడా చూశాను. ఓహో. ఇప్పుడు మనం వెయిట్ చేస్తాం కదా, ఆ వీడియో చూపిస్తాను. కొంచెం ఇంట్లో ఎవరైనా దాక్కున్నారో చూద్దాం. వచ్చిందయ్యా గాలి. వీడికి వస్తే చాలు గాలి వస్తుంది. లాస్ట్ వీడియోలో కూడా కరెక్ట్ వీడికి వచ్చా. ఈ పైనుంచి బల్లి పడ్డం, ఈ చెట్లు ఎగరడం. ఎవరన్నా ఉన్నారా? హలో, బట్ జాగ్రత్త. మొన్న జస్ట్ మిస్ మనకు నల్లతాచి ఎదురైంది. నువ్వేనా? అన్ని కవర్. ఫుడ్ ఎందుకు తెచ్చాను తెలుసా? ఇన్ కేసు ఎవడన్నా మనిషి ఉన్నాడు అనుకో, వాడి ఎంత పెద్ద తోపు ఉండేలే, ఎన్ని డబ్బులు ఉండేలే, ఆకలికి దాసం ఉండే. హలో డార్లింగ్, మై డియర్ గోస్ట్ మనిషి, నీకోసం మళ్ళీ వచ్చేసా. దయ్యమా? దయ్యమా? దయ్యం కాదులే. దయ్యం అయితే నీకెందుకు తీసుకొస్తా? నువ్వు నీకు టెన్షన్ పడతావు. దయ్యమా అని అడుగుతున్నా. కాదులే. లేదు లేదు, రిలాక్స్. అదో ఇదో చూడు, రేక్ సౌండ్. అది రేక్ కాదు, రేక్ సౌండ్ లేయ్యా. చూడయ్యా, ఇది అదే లైట్ ఉంది ఇక్కడ. ఈ లైట్ అదే రేక్ సౌండ్. నువ్వు చూడు, అప్పుడు కదలేదు. అదే నువ్వు వచ్చావు అని చెప్పి తెలిసింది. కాళ్ళకేం చేస్తాయి? అంతేనా? మరి కష్టపడి అంత దూరం వచ్చాడు పాపం, వీడియో మంచిగా రాని అన్న. అంతేగా, వీడియో మంచిగా వచ్చా ఓకే, కానీ మనం మంచిగా వెళ్ళాలి ఫస్ట్ వెనక్కి. ఏం కాదు, రిలాక్స్. ఓయ్ ఓకే ఓకే. వెల్కమ్ చెప్పు. గాలికి ఊగుతుంటా. సరేదా, కాసేపు కార్లో కూర్చో. పైకి ఎవరన్నా ఎక్కువ ఊగుతుంటాయి. ఆ పైకి అదే ఎట్లా ఎక్కాడు నాకు అర్థం కాదు. ఈ పైకా, పోల్ పైకా? పోల్ పైకి వాంటెడ్ ఊగుతున్నట్టు ఉంది. లేదులేయా, ఎవరు ఒప్పుకోలేదు కదా. ఏ పైకి ఎక్కింది? అరే ఆ పైన నీకు చూపిలేదా?
పైన మూల మీద దానిపైన కెమెరా సరిగ్గా పడుకో, టెన్షన్ పడకు. అదో అదో సౌండ్ విన్నాడు. అవునా? హలో, సౌండ్ వచ్చింది గైస్ 100%. ఏది ఏ గేట్ వచ్చింది సౌండ్? నువ్వు గమనిస్తావు కదా, నువ్వు భయంలో నీకు చెవులు మూసిపోయాయి. కేర్ఫుల్గా ఉండు, ఏమైనా జరగచ్చు. ఓకేనా? కాదు, ఈ ట్యూబ్ లైట్ ఊగుతా ఉంది. సౌండ్ వచ్చింది కదా, భ్రమపడ్డానా? యాక్చువల్లీ టైం 1 గంట దాటిందా? 1:11 అయింది బ్రో. ఓకే గైస్, 1:10 నా దాంట్లో. 1:11. 1:11 ఎగ్జాక్ట్లీగా ఇదే టైంకి నిన్న మీరు చెప్పింది నా పైన ఉంది, ఆ ప్లేస్లో. కావాలంటే మళ్ళీ ఉందా టైం చూపిద్దాం వాళ్ళకి. హే గూగుల్, వాట్ ఈస్ ద టైమ్ నౌ? ఓకేనా అండి, కరెక్ట్. మీరు చూశారు కదా, అది చూసింది కూడా ఈ టైం దాదాపు దగ్గరనే. ఓరని ఇదొకటి. కాదు, నీ వాయిస్కి ఆ గాలికి ఏమన్నా సింక్ ఉందా? నువ్వు మాట్లాడినప్పుడు ఎక్కువ కూర్చున్నాయి, నార్మల్గా ఏం బాగానే ఉంది. ఈడ నువ్వు అనుకున్నట్టు ఏం లేదు, ఓకేనా? బట్ అక్కడ క్యాప్చర్ అని చూసావా, వాడిని మనం తెల్లవారుదులు వెయిట్ చేసానా, అదేం లేదుగా. డిన్నర్ చేపించిపోవాలి. అక్కడ ఏం లేదుగా. ఏం లేదు మరి. ఇది గాలికి ఊగుతుంది, ఓకేనా? ఓకే గైస్, ఆ లైట్ అయితే గాలికి ఊగుతుంది. ఈ చెట్లు కూడా మేము రాకముందు ఊగలేదు, మేము వచ్చాక ఊగాయి. అంటే అదో సౌండ్ వచ్చింది, సౌండ్ వచ్చింది. విన్నా ఉండగా ఇప్పుడు నోటి వెళ్ళినప్పుడు ఏం రాలేదా? అందుకే కదా ఉండు. ఇదేమో బూజి పట్టింది. సౌండ్ ఎట్లా వస్తుంది? బ్రో ఇట్రా. కాదు, ఇక్కడ లైట్ లాగా నైట్ విజన్లో లైట్ ఏమి వేయలేదు, అక్కడ లైట్ లాగా ఉంది. ఎక్కడ? ఇప్పుడు నీ షాడో వస్తున్నట్టుంది ఇక్కడ లోపల లైటా? ఇప్పుడు ఆ లైట్ ఆఫ్ కావాలంటే అయినా కనిపించింది. అది ఆఫ్ చేయి. ఆఫ్ ఫ్లాష్ లైటా? ఉండు, ఆఫ్ చేయి చెప్తా. అదిగో ఇది, ఇదిగో చుక్కలాగా. అదిగో అది నేను చూస్తున్నాను, అక్కడ ఏం లేదు కదా. అదిగో ఎదురు బ్లాక్ ఉందా? ఇప్పుడు నైట్ విజన్లో చూడు. అవును కదా, లోపల చుక్కలాగా. అవును, లైట్ ఏం వేయలేదు కదా మనం. అవును. వాట్ ఈస్ దట్? అర్థమైందా? ఒక్క నిమిషం. వినపడుతుందిలే, కానీ ఎదురుగా ఏం లైట్ అది అసలు? అదే అర్థం కావట్లా. ఉండు, నేను వేస్తా ఈ లైట్. కానీ ఏదో లైట్ అదే కదా ఇటు. అయినా దీంట్లో కూడా ఐఫోన్లో కూడా కనపడుతుంది కొంచెం లైటింగ్. ఏదో ఉంటుందిలే, దా ఓపెన్ చేద్దాం. చూడు, ఫుడ్ ఇక్కడ పెట్టే చెప్తా, ఎవడన్నా ఉంటే ఇచ్చి తీసుకుంటాడు. పెట్టేనా? ఎందుకు ఇక్కడ? ఇక్కడ చూడు, ఇంకేస్ ఎవరైనా ఉన్నారనుకో ఈ కవర్ వచ్చి తీసుకెళ్తాడు. ఓకే,
కవర్ తీసుకెళ్ళిపోయాడు అనుకో, మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా గైస్? అంతే కదా? ఎవరు లేరుగా. చూద్దాం. అది నాన్ వెజ్ కాదు కాబట్టి ఇంకేస్ ఏదన్నా ఈ దయ్యం గీయం అంటారు చూడు, అది అయితే తీసుకుపోదు. మంచి ఉంటేనే కదా తీసుకొని పోయేది. ఇది చిన్న క్లూ. ఎందుకు వైట్ షర్ట్ ఖరాబ్ చేయాలి, అందుకే వైట్ కవర్ పెట్టేసుకోందా. యాక్చువల్లీ నేను కరీంనగర్ వెళ్ళాల్సింది, ఆ కామెంట్స్ చదివి. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చేసిన కష్టానికి మీరు సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూసి, అంటే వాటిని ఇలా ఐడెంటిఫై పెట్టి మీరు ఇంత ఇంట్రెస్ట్గా పెట్టి చూశారు కాబట్టి నేను కూడా మీ ఇంట్రెస్ట్ని కాదనకూడదు, నేను కూడా ఇంకోసారి ప్రయత్నిద్దాం అనేది వచ్చాను. ఓకేనా? మళ్ళీ వీడియోలో పైన కనిపించామంటున్నావు. సరే దా చూద్దురా వీడియో కొంచెం కార్లో. మనం ఎందుకంటే ఈ ప్లేస్లో ఉన్నాం అనుకో. వీడియో చూపిస్తావు ఒకసారి? సరే పద, కార్లో కూర్చున్నా. కరెక్ట్గా ఎక్కడ ఏంటనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది ఆఫ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఆ ఫుడ్ మేము అక్కడ పెట్టేసి వచ్చిన తర్వాత వేమ అయితే కార్లో కూర్చొని నా ఫోన్లో లాస్ట్ ఎపిసోడ్ అయితే చూస్తున్నాడు. అండ్ 19 minutes దగ్గర ఏదో నల్లది బ్లాక్ షాడో అయితే కనపడిందని చెప్పేసి చాలామంది పెట్టారు కదా, అది ఇతను కూడా ఇంకా ఫస్ట్ టైం చూసేదానికి షాక్ అయిపోతున్నాడు. ఎందుకంటే లాస్ట్ టైం మనోడు డెడ్వుడ్ ఫారెస్ట్లో తనకేదో దయ్యం ఆవహించబోయిందని చెప్పేసి ఆ వీడియో కూడా పెట్టనీలేదు. ఇప్పుడు ఏకంగా అది చూసేదానికి అబ్బా నన్ను ఇరికిచ్చేసాడు రా అనుకుని లోపల భయపడుతున్నాడు. ఇంకా నాకైతే నవ్వు ఆపుకోలేకపోతున్నాను. అదే ఏంది బ్రో, ఇదిగో మీరు ఇందాక అక్కడ సైడ్ తిప్పారా, ఆత్మలా అదే ఆత్మ, దాని పేరు ఏంది? షాడో. అడిట్ బాస్ బ్రో, అదే దయ్యం లాగా ఉంది బ్రో. కాదులే, కొన్ని చోట్ల నువ్వు అసలు లైట్ వేయలేదు, నైట్ విజన్ నిలబెట్టినప్పుడు డాట్ లాగా అనిపించింది. ఇప్పుడు అక్కడ ఇదిగో ఇందాక పెట్టాను కదా పైన పాస్ అయినట్టు, దయ్యం ఏమో చిన్న డౌట్ బ్రో. అది ఇదిగో ఇక్కడ చూపిస్తాను. చూసావా చూసావా? చూసాను. ఒక్క నిమిషం. అదిగో బ్రో, ఖచ్చితంగా దయ్యమే బ్రో, అది ఖచ్చితంగా దయ్యమే. కాదులే, నువ్వు టెన్షన్ పడకు. కావాలంటే చూడు, ఇప్పుడు కావాలంటే మనం పెట్టొచ్చాం కదా ఫుడ్, ఆ ఫుడ్ ఉండదు. ఎవడన్నా మనిషి ఉంటాడు, ఆ మనిషి తీసుకొని పోయింటాడు. చూద్దామా? ఫుడ్ ఎవరు తీసుకెళ్ళి బ్రో? ఈ టైం ఇది 1:30 అవుతుంది. సరే, ఫుడ్ అన్ని తీసుకొని పోతే మనిషే. ఓకేనా? నువ్వే చెప్పాలి వీడియోలో మనిషి అండి అని. సరే ఓకే గైస్, మేము అక్కడికి వెళ్తున్నాం. పద కాదు ఇది నా దగ్గర. పట్టు. అది జాగ్రత్త, అందుకే లైట్ వేయమంది. ఇక్కడికి వేసి ఆపుతా. ఫ్రెండ్స్, ఆ ఫుడ్ అక్కడే ఉన్నది చూసి దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఆ పైన ఉన్నది అంటే కిందికి రావడం పోవడం అయితే కన్నా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి రావట్లేదు. ఎందుకంటే ఇన్ కేస్ వస్తే కన్నా ఆ వైట్ కవర్ కనిపించేది, ఆ పక్క సైడ్ నుంచి ఏమైనా వస్తుందేమో అని చెప్పేసి ఆ కవర్ అటువైపు పెడదామని అయితే స్టార్ట్ అయ్యాను. ఏంటంటే మంచి కదా, నేను అదేగా చెప్తుంది ఆ వీడియోలో. అది మంచి కాదు బ్రో అంటే నువ్వేమో ఎవరో ఒకరు ఉంటారులే అంటుంటే పట్టుకో. మళ్ళీ సౌండ్, మళ్ళీ రాగానే సౌండ్ వస్తుంది. ఏంది ఇది? నడిచినంతసేపు గాలి లేదు, ఇక్కడ రాగానే చూడు మళ్ళీ ఈ సౌండ్స్ ఏంటో నేను వచ్చినప్పుడు రావాలి. నాకు అంతా ఓకే కానీ లోపల లైట్ ఒక్కటే కొడుతుంది. అదిగో బ్రో, ఒకసారి అక్కడ చూడు. అటు సౌండ్ వచ్చింది చూడు అక్కడ. నువ్వు పని ఆ కవర్ ఆ ప్లేట్ 2 తీసుకురా.
అటేనా అంతా వయసు అనుకునేది ఒకటి ఒకసారి పైకి ఇటు పైకి రాయా స్వామి అనుకునేది ఒకటి ఏమీ ఒకటి. యాక్చువల్లీ నేను ఆ పార్సల్ లేకుండా ఉంటే కన్నా మనిషి అని చెప్పి నిరూపిద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ కన్నడ తెలుగులో పేపర్లు బోర్డులు ఇవి తప్ప ఇంకేది కంటికి కనబడట్లేదు. ఇట్రా నాకు అర్థమైందిరా సీన్. నాకు ఒక క్లూ దొరికిందిరా. సరే ఏదో పెట్టు. క్లూ అంటున్నావు దయ్యం దయ్యం కాదు ఆడపెట్టు పెట్టు కావాలంటే వెళ్ళిపోదాం. దానిపైన పెట్టి ప్యాకెట్ పెట్టి వాటర్ బాటిల్ కూడా పెట్టు. ఓకేనా? ఆ పైన ఉండేది మనిషి అయినా దయ్యమైనా నీకు అవైలబుల్ ప్లేస్లో ఫుడ్ అయితే తెచ్చి పెట్టాను. తినేయి. మేము ఇంకా నీ జోలికి రాము బ్రో. ఇందాక వీడియోలో ఇక్కడే నాకు అనిపించింది అది. బ్యాక్ సైడ్ చూడలేదు మనం. ఏ నువ్వు ఇండే ఉన్నావు, క్యాప్చర్ చేయొచ్చు కదా, సౌండ్ ఏమొస్తుందో చూడొచ్చు కదా. సౌండ్ వచ్చింది వెంటనే తిప్పా. ఏం లేదు. ఇప్పుడు వచ్చేస్తున్నా. లేదు గాలి అవకాశం వస్తుంది. అంతా ఓకే కానీ దయ్యం అయ్యా అది. దయ్యం కాదు దయ్యం. నాకేం దయ్యం కెమెరా బాగా నేను ఇటు కెమెరా నువ్వు సరిగా పట్టుకోను. దయ్యం ఏమని భయపడతా. ఒకసారి చూడు 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 ఇట్లా. తర్వాత ప్లాన్ చూపిస్తాను. ఏ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నేనైతే తను అంటే పైన ఉన్నది ఎప్పుడో గమనించేశాను. ఇంక గమనించి ఊరికే నేనేం చూడనట్టు యాక్టింగ్ చేసి గమ్మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, తను ఈ ఫుడ్ కోసం కిందికి వస్తాడు కదా ఒకేలా మనిషి అయితే, ఇంకేదైనా వేరేదైనా కూడా ఏదో ఒకటి క్లారిఫై అయితే వస్తుందని చెప్పేసి నేను సైలెంట్ అయితే ఉన్నాను. కానీ మనోడు ఇంతలోనే ఈయనకి కనపడిపోయేతలకి ఆ నైట్ విజన్లో విహారీ విహారీ అని చెప్పేసి డిస్టర్బ్ అయితే చేశాడు. సేమ్ అదే ప్లేస్ కాదు. కొరకబోయేదా? ఏం లేదు. ఎంత అంటే